ఈ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచన చేసి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళలో ఒక ముగ్గురు నలుగురు గుర్తు చేయాలి. ఇంకా చాలామంది ఉన్నారు. ఇది సమయం కాదు కాబట్టి పేర్లను తీసుకోవట్లేదు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచానికి యోగాను పరిచయం చేసినటువంటి ఒక గొప్ప దేశం భారతదేశం. ప్రపంచంలో అనేక దేశాలు వాళ్ళ దేశాల చరిత్రను చెప్తూ ఉంటాయి, వాళ్ళ యొక్క దేశాల గొప్పతనాన్ని కూడా చెప్తూ ఉంటాయి. అయితే ప్రపంచంలో ఒక దేశం చెబితే మరొక దేశం వినదు. ప్రపంచ దేశాల్లో భారతదేశం చెప్తే ప్రపంచమంతా కూడా 2015లో భారతదేశంతో పాటు ఈ యోగాను నిర్వహించడానికి 193 ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి దేశాలుంటే 192 ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ యోగాను పాటించాయి. ఈ యొక్క యోగా యొక్క గొప్పతనాన్ని నేను గుర్తు చేస్తున్నా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2005లో దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందే కాదు, ప్రపంచమంతా కూడా వసుదైవక కుటుంబం, ఈ దేశమే కాదు ప్రపంచమంతా బాగుండాలని ఆకాంక్షించేటువంటి మన గొప్ప దేశం ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది. ఈరోజు 70 నుంచి 80 ఇస్లామిక్ దేశాలు యోగా అంటే ఒక తప్పుడు అభిప్రాయాన్ని కొంతమంది కల్పిస్తే, యోగా అనేటువంటిది మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, దేశాలకు సంబంధించింది కాదు. ఇది మానవ జీవన ప్రమాణాలను, మానవుల జీవన యొక్క అస్తిత్వాన్ని ప్రపంచంలో పనికొచ్చేటువంటి ఒక ప్రక్రియ. ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశానికి కృతజ్ఞతగా ఉండాలని చెప్పి ఇస్లామిక్ దేశాలు సైతం యోగాని ఈరోజు పాటిస్తున్నారు. ఇది భారతదేశం యొక్క 140 కోట్ల మంది యొక్క గర్వకారణం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా 21వ తేదీ కోట్ల మంది ఈరోజు ఈ దేశంలో యోగా నిర్వహణకు ముందుకు వస్తున్నారు. ఇంతేకాదు అనేక పాఠశాలల్లో, కళాశాలల్లో యోగా నిర్వాహకులు అనేక మంది సేవలు చేస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. మనమందరం కూడా యోగా అంటే ఒక ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాదు. యోగా పాటిస్తే వ్యక్తిగత క్రమశిక్షణ వస్తుంది, యోగా పాటిస్తే దేశభక్తి పెరుగుతుంది, యోగా పాటిస్తే కుటుంబానికి మనం ఆదర్శంగా ఉంటాం, యోగా పాటిస్తే సమాజానికి ఆదర్శంగా ఉంటాం, యోగా పాటిస్తే మనతో పాటు మన యొక్క సమాజానికి, ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే యోగా పాటించే ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తిగత క్రమశిక్షణ మనకు స్పష్టంగా కనపడుతుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కదిరిలో ఇంత పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహించినటువంటి మీకు, పాల్గొన్నటువంటి అందరికీ ప్రత్యేకంగా మన యొక్క కార్యక్రమాన్ని మనకు ఈ యొక్క యోగా గురువులు మనకు రవిచంద్ర నాయుడు గారు, అదేవిధంగా విష్ణు గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపయోగకరమైన మళ్ళీ శ్వాస వదలాలి. 3 సార్లు ఓంకారం చేస్తాం. బ్రహ్మనాథ్ శ్వాస తీసుకోండి.